So, destroy the work of the enemy. Destroy, or we can cancel the enemy's evil plan. సో మనము ఎవ్రీ మంత్లో మనం ఒక ప్రణాళిక కలిగి ఉంటాం కదా అండి. ఈ నెలలో మన పిల్లల్ని ఇలా చదివించుకోవాలి, ఈ నెలలో మనకు ఉద్యోగం వస్తే ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, లేకపోతే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, లేకపోతే ఆ చిట్టీలు కట్టుకోవాలి, లేకపోతే అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలని ప్రతి నెల మనం ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్టు అపవాది కూడా మన పట్ల ఒక ప్రతి నెలలో ప్రతి ఒక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. మనల్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి, మన ఫైనాన్సెస్ని ఎలా దెబ్బతీయాలి, మన హెల్త్ ఇష్యూస్ని ఎలా దెబ్బతీయాలి, మనకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేకుండా మనల్ని అందరినీ కూడా ఎలా నాశనం చేయాలి, ఎలా మన మనశ్శాంతిని దొంగలించాలి అని ఏదో విధంగా మనల్ని నష్టపరచాలని ప్రతి నెలలో కూడా అపవాది మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. మనము హాస్పిటల్లో ఉండాలని, లేకపోతే మనము వాక్యం చదువుకోకుండా సోమరితనంగా ఉండాలని, లేకపోతే ప్రార్థనలు చేసుకోకుండా వీక్ అవ్వాలని, ఇట్లా ఏదో ఒక ప్రణాళిక అపవాది కలిగి ఉంటాడు మనందరి పట్ల. బట్ కానీ భయపడాల్సిన అవసరము లేనే లేదు. దేవుడు మనందరికీ కూడా శక్తినిచ్చాడు. సో ఒకటండి, ఇది కంటికి కనపడని శత్రువుతో యుద్ధము. సో అపవాది అంటే మనకు కంటికి కనపడని శత్రువుతో యుద్ధము. కంటికి కనపడని శత్రువుతో యుద్ధము అంటే ఒకటే ఒక ఆయుధం అండి. ఆ ఆయుధమే ప్రార్థన. మన ప్రార్థన ద్వారా అపవాది క్రియలను కాల్చి బూడిద చేయొచ్చు. ఒకటండి, అపవాది మన పట్ల 10,000 ప్రణాళిక కలిగి ఉన్న, 10 లక్షల ప్రణాళిక కలిగి ఉన్న, నువ్వు ప్రార్థించే 10 నిమిషాల ప్రార్థనకు వాడు 10,000 ప్రణాళికలు కలిగి ఉన్న, వాటన్నిటిని కూడా మనము డిస్ట్రాయ్ చేయొచ్చు. వాటన్నిటిని కూడా మనం నాశనం చేయొచ్చు, క్యాన్సల్ చేయొచ్చు. మనం ప్రేర్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ కూడా. ప్రతిరోజు ప్రతి మంత్ కూడా మనం ప్రార్థించాలి. ఐ క్యాన్సల్ ఎవ్రీ ఈవిల్ ప్లాన్స్ విచ్ ఈజ్ యాక్టివేటెడ్ అగెన్స్ట్ టు మీ అండ్ మై ఫ్యామిలీ. ఐ క్యాన్సల్ రిజెక్షన్, ఐ క్యాన్సల్ ఫెయిల్యూర్స్, ఐ క్యాన్సల్ హెల్త్ ఇష్యూస్, ఐ క్యాన్సల్ సడన్ డెత్, ఐ క్యాన్సల్ డెప్ట్, ఐ క్యాన్సల్ సిక్నెస్, ఐ క్యాన్సల్ వీక్నెస్, ఐ క్యాన్సల్ ఇల్నెస్, ఐ క్యాన్సల్ రిజెక్షన్స్. సో ఇలా మనం క్యాన్సల్ చేస్తుండాలి అపవాదికి. సో మనము ఇట్లా టగ్గఫర్గా మనల్ని రిలీజ్ చేయాలి, నోటి నుంచి క్యాన్సల్ చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి, వాటన్నిటిని కూడా డిలీట్ చేసేయాలి, లేకపోతే డిస్ట్రాయ్ చేయాలి, వాటన్నిటిని క్యాన్సల్ చేయాలి. అప్పుడు అవన్నీ కూడా క్యాన్సల్ అవుతుంటాయి. ఎన్ని ప్లాన్స్ అయినా కలిగి ఉండండి అండి. అలాగే నేను దేవుని అడిగాను, ఈ నెలలో ఏ వాక్యం చెప్పమంటావు ప్రభు అని. జస్ట్ క్యాన్సల్ ఎవ్రీథింగ్ అన్నాడు దేవుడు. సో అందుకే ఈరోజు వాక్యము కూడా వీ కెన్ క్యాన్సల్ ఎవ్రీథింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్సో. సో దేవుడు మనందరికీ అథారిటీ ఇచ్చాడండి, మనందరికీ అధికారం ఇచ్చాడు. సో వీ షుడ్ క్యాన్సల్ ఆల్ ఈవిల్ ప్లాన్స్ విచ్ ఈజ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ అగెన్స్ట్ అస్. మనకు వ్యతిరేకంగా రూపొందించబడే ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుడు ఈ నెలలో వాగ్దానం ఇస్తున్నాడు. సో మనకు వ్యతిరేకంగా రూపొందించబడే ఏ ఆయుధము మన కుటుంబాలకు వర్ధిల్లదు. జస్ట్ వీ నీడ్ టు ప్రే. ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషి ఎదురుంగు నుంచి వస్తే మనం కట్టెతోటో లేకపోతే కత్తితోటో అటాక్ చేయొచ్చు, ఆపుకోవచ్చు. కానీ అపవాది కంటికి కనపడడు. సో వాడిని ఆపాలంటే మన ప్రార్థన మాత్రమే ఆపగలుగుతాము. అందుకే వాడు ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మన పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు. మన కుటుంబం పట్ల, మన ఫైనాన్సెస్ పట్ల, మన హెల్త్ ఇష్యూస్ పట్ల, లేకపోతే మన యొక్క గృహాల పట్ల ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. సో ఆ ప్రణాళిక నాశనం చేయడానికే కానీ మంచి చేయడానికి కానే కాదు. ఆ ప్రణాళికలన్నిటిని కూడా మనం తిప్పికొట్టవచ్చు ప్రార్థన ద్వారా. అందుకే మనం క్యాన్సల్ చేస్తుండాలి వాటన్నిటిని కూడా. నేను కూడా ప్రతిరోజు ప్రార్థనలో మీకు చాలా సందర్భాల్లో మీరు గమనించారో లేదో, ఐ క్యాన్సల్ హార్ట్ అటాక్స్, ఐ క్యాన్సల్ సడన్ డెత్, ఐ క్యాన్సల్ ఫెయిల్యూర్స్, ఐ క్యాన్సల్ రిజెక్షన్స్. ఇలా మీకు అందరికి కూడా క్యాన్సల్ చేస్తున్నాను చాలా సందర్భాల్లో. గమనించాలి ఏ ప్రార్థిస్తున్నాను. సో ఈ నెల దేవుడు మనకు ఈవిల్ ప్లాన్స్ అన్నిటిని కూడా క్యాన్సల్ చేయబోతున్నాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఏ అపవాది ఎన్ని కట్లు కట్టాడో అవన్నీ కూడా ఈ నెలలో డిస్ట్రాయ్ చేయబోతున్నాడు దేవుడు. ఈ అర్ధరాత్రి సమయంలో ఎవ్రీ ఈవిల్ ప్లాన్స్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఇన్ దిస్ మిడ్ నైట్ ప్రేయర్. సో లెట్ us సే. సో వాక్యం ద్వారా చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. సో చూసారండి, అపవాది దొంగ ఎప్పుడైనా కూడా ఎలా వస్తాడు? నాశనం చేయడానికి, దొంగిలించడానికి, నష్టపరచడానికి మాత్రమే వస్తాడు. కానీ
మంచి చేయడానికి దొంగ ఎప్పుడు కూడా రాడు. అలాగే అపవాది కూడా మనకు మంచి చేయడానికి ప్రణాళిక కలిగి ఉండడు, మనల్ని నాశనం చేయాలని. అందుకే కుటుంబంలో మనశ్శాంతి లేదా, కుటుంబంలో అనారోగ్య సమస్యల, కుటుంబంలో ఆర్థిక సమస్యల, కుటుంబంలో బలహీనతల, కుటుంబంలో నానా విధములైన బాధనలు, నానా విధములైన శోధనలు, నానా విధములైన ఫెయిల్యూర్స్, రిజెక్షన్, డిసప్పాయింట్మెంట్, డిమోటివేషన్, డిప్రెషన్, డిస్సాటిస్ఫాక్షన్, కుటుంబంలో సమస్యలు, పోరాటాలు ఉన్నాయా? జస్ట్ డూ రిమెంబర్ దాట్ అక్కడ ఈవిల్ ప్లాన్స్ యాక్టివేట్ అయ్యాయని. సో మనకు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రాస్పరిటీని, హ్యాపీ లైఫ్ని, హెల్తీ లైఫ్ని, వెల్తీ లైఫ్ని, వీటన్నిటిని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా వాగ్దానము చేశాడు. సో ఇది తప్పించి మన జీవితంలో ఏది ఉన్నా కూడా మనము క్యాన్సిల్ చేసుకోవాలి. చాలామంది భరిస్తారు, ఆ పేదరికాన్ని భరిస్తారు, ఆ దరిద్రాన్ని భరిస్తారు, ఆ రిజెక్షన్స్ని, ఆ ఫెయిల్యూర్స్ని, ఆ సిక్నెస్ని, ఆ వీక్నెస్ని భరిస్తారు. సో యూ షుడ్ క్యాన్సల్ విత్ యువర్ మౌత్. సో దొంగ ఎందుకు వస్తాడు? ఎప్పుడైనా కూడా దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితన్ని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో చూసారా, మనకు సమృద్ధి గల జీవం ఇవ్వడానికే వచ్చాడు దేవుడు. సో మనల్ని నాశనం చేయడానికి రాలేదు దేవుడు, మనల్ని నశింప చేయడానికి రాలేదు దేవుడు, మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించుకోవడానికి, మనకు సహాయం చేయడానికి, మనకు సమృద్ధి గల జీవం ఇవ్వడానికే దేవుడు ఇచ్చాడు. దేవుడు వచ్చాడు పరలోకం నుంచి భూలోకానికి. కాబట్టి దొంగతనానికి, హత్య, నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. సో అపవాది దొంగ వాడు ఎప్పుడు కూడా మనల్ని డిస్ట్రాయ్ చేయాలనే చూస్తాడు. సో ఈ అర్ధరాత్రి, ఈ నెల నుంచి మన మీద ఎలాంటి పనులు పనిచేయడానికి వీల్లేదు, ఎలాంటి అపవాది క్రియలు మన మీద పనిచేయడానికి వీల్లేదు. వీఆర్ గోయింగ్ టు క్యాన్సల్ ఆల్ ఈవిల్ ప్లాన్స్, వీఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఆల్ ది ఈవిల్ ప్లాన్స్ టుడే నైట్ విచ్ ఈజ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ అగెన్స్ట్ టు హస్. మన కుటుంబాలకు, మన ఫైనాన్సెస్కి, మన ప్రయాణాలకు, మన ప్రార్థనలకు, మన యొక్క ప్రాస్పరిటీకి విరోధంగా లేచే ఏ ఆయుధము, మన హెల్త్కి విరోధంగా లేచే ఏ ఆయుధము, మన వెల్త్కి విరోధంగా లేచే ఏ ఆయుధము వర్ధిల్లొద్దు. ఎందుకంటే అది అపవాది నుంచి వస్తున్నాయి కాబట్టి వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయాలి, క్యాన్సల్ చేయాలి. మనం ప్రతిరోజు ప్రార్థించాలి, ఐ క్యాన్సల్ ఎవ్రీ ఈవిల్ ప్లాన్స్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతిరోజు కలిగి ఉంటాడు. ఇప్పుడు మనం ప్రతిరోజు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటామా లేదా అండి? మార్నింగ్ లేవగానే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలి, స్నాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలి, సో పిల్లల్ని ఏ టైంకి స్కూల్కి తీసుకెళ్ళాలి, ఏ టైంకి స్కూల్ నుంచి తీసుకురావాలి. సో ఇలా మనం ఒక డే అంతా ప్లాన్ చేస్తాం, ఏ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఏ టైంకి ఆఫీస్ నుంచి ఇంటికి రావాలి. అలాగే అపవాది కూడా మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఏ ప్రయాణంలో ఇరుకులో పెట్టాలన్నా, లేకపోతే హెల్త్ విషయంలో ఇరుకులో పెట్టాలా, లేకపోతే పిల్లల హెల్త్ విషయంలోనా, ఎడ్యుకేషన్లోనా, సో ఎక్కడెక్కడ తప్పించాలి, ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలని అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాడు. సో వీఆర్ గోయింగ్ టు క్యాన్సల్ ఆల్ ఆఫ్ దెమ్. సో భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు సమృద్ధిగా మనల్ని కలగజేయడానికి వచ్చాడు, కానీ మనల్ని నశింప చేయడానికి రాలేదు. కాబట్టి మన దేవుడు మనకు రక్షణగా ఉన్నప్పుడు ఈ అపవాది క్రియలు ఎన్ని పని చేయవు, ఏది కూడా పని చేయదు. బట్ యూ నీడ్ టు ప్రే, యూ నీడ్ టు క్యాన్సల్ ఆల్ ఆఫ్ దెమ్, యూ నీడ్ టు డిస్ట్రాయ్ ఆల్ ఆఫ్ దెమ్. వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయాలి. సో రోమీలకు రాసిన 8వ అధ్యాయం 37వ వచనము, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. చూసారా, అన్నిటిలో విజయం ఇస్తా అంటున్నాడు. సో ఫైనాన్స్ ప్రాబ్లం మీద విజయము, హెల్త్ ఇష్యూస్ మీద విజయము, ప్రాస్పరిటీ విషయంలో విజయము, అండ్ ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్ విషయంలో, బిజినెస్ విషయంలో విజయము, లేకపోతే గర్భఫల విషయంలో, మ్యారేజ్ విషయంలో విజయము, లేకపోతే ఇక అన్ని విషయాలలో ఆయన ఏమి ఇస్తా అంటున్నాడు? విజయం ఇస్తా అంటున్నాడు. సో అపవాది 100 బాణాలన్నా వేయండి, ఆ 100 బాణాల మీద ఆయన విజయం ఇస్తాడు. అపవాది నీ పట్ల 100 ప్రణాళికలు కలిగి ఉండండి. ఆ 100 ప్రణాళికను కూడా దేవుడు వాటన్నిటిని నాశనం చేసి విజయాన్ని ఇస్తాడు. సో దేవుడు అన్ని విషయాలలో మనకు విక్టరీ ఇచ్చే దేవుడు. సో ఏది ఏమాత్రము మనకు హాని చేయదండి. డు నాట్ వరీ ఫర్ ఎనీథింగ్, డు నాట్ వరీ ఫర్ ఎనీథింగ్, డు నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేని గురించి కూడా నువ్వు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. సో అత్యధికంగా విజయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు అన్నిటి మీద అట. చూడండి, వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుచున్నాము. సో అపవాది ఎన్ని 10,000 ప్రణాళికలు కలిగి ఉండని నిన్ను నాశనం చేయడానికి, నీకు విరోధంగా లేపడానికి, నిన్ను ఫెయిల్యూర్ చేయడానికి, నీకు హెల్త్ ఇష్యూస్ పెట్టడానికి, లేకపోతే ఫైనాన్స్ ప్రాబ్లం పెట్టడానికి అపవాది 10,000 ప్రణాళికలు కలిగి ఉన్న, 20,000 ప్రణాళికలు కలిగి ఉన్న, మనం చేసే ప్రార్థన ద్వారా మనం విజయాన్ని పొందుకోవచ్చు. కాబట్టి
వి విల్ గెట్ విక్టరీ ఇన్ దిస్ మంత్. అందుకే అత్యధిక విజయాన్ని ఇస్తా అంటున్నాడు దేవుడు. మన శ్రమల మీద, మన పోరాటాల మీద, మన కష్టాల మీద, మన బాధల మీద, మన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల మీద, ఈవిల్ ప్లాన్స్ మీద అపవాది ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడో వాటన్నిటి మీద కూడా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. సో జకరియా 4:6 అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. చూసారండి, ఆయన ఆత్మచేత కార్యము చేస్తా అన్నాడు. సో అపవాది ఆత్మ ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలంటారు. అలాగే అపవాది ఆత్మ కాబట్టి ఆయన ఆత్మచేత కార్యము చేస్తాడు. ఇప్పుడు అపవాది ఆత్మ అండి, మన కంటికి కనపడడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి పని చేసుకుంటూ వేస్తాడు. సో కాబట్టి ప్రార్థించు, దేవుడు ఆత్మచేత కార్యాన్ని జరిపిస్తాడు. ఇదే సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చాను. సో సైన్యములకు అధిపతి అని ఎప్పుడు అంటాము? సో యుద్ధము చేసేటప్పుడు ఈ మాట మాట్లాడతారు. ఈ యుద్ధము చేసేటప్పుడు ఈ దేవుడు ఈ పేరుని మనము ప్రత్యేకించగా చెప్పచ్చు. సో సైన్యములకు అధిపతి, సైన్యము అనేది ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాడే వర్డ్, దానికే అధిపతి. సో మన తరఫున ఆయన సైన్యములకు అధిపతి అయి మన తరఫున యుద్ధము చేసే దేవుడు, మన తరఫున ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడు. ఆయన ఆత్మచేత కార్యాన్ని చేస్తాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. సో ఆయన ఆత్మచేత కార్యాన్ని చేసి పెడతా అంటున్నాడు. సో కాబట్టి యు నీడ్ టు థ్యాంక్స్ టు హోలీ స్పిరిట్ గాడ్. సో హోలీ స్పిరిట్ గాడ్ సహాయంతో మనం ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించు, నమ్మి ప్రార్థించు. క్యాన్సల్ చేసే వాటన్నిటిని కూడా, ఈ క్యాన్సల్ హెల్త్ ఇష్యూస్, క్యాన్సల్ సిక్నెస్, క్యాన్సల్ వీక్నెస్, క్యాన్సల్ ప్రెషర్స్, మెంటల్ ప్రెషర్స్, ఐ క్యాన్సల్ ఈవిల్ ప్లాన్స్, ఐ క్యాన్సల్ కోర్ట్ కేస్, ఐ క్యాన్సల్ అన్క్లీన్నెస్, ఐ క్యాన్సల్ రిజెక్షన్స్, ఐ క్యాన్సల్ ఫెయిల్యూర్స్, ఐ క్యాన్సల్ అని ఇలా నోటి నుంచి నువ్వు ఉచ్చరించాలి, పలకాలి, క్యాన్సల్ చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి. అపవాది ఆల్టార్ని, అపవాది ఆ యొక్క ప్రణాళికను మనం క్యాన్సిల్ చేయాలి. అపవాది నా పట్ల, నా కుటుంబం పట్ల, నా యొక్క ఫైనాన్సెస్ పట్ల, నా జాబ్ పట్ల, నా బిజినెస్ పట్ల, నా హెల్త్ పట్ల ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడో అవన్నీ యేసు నామంలో డిస్ట్రాయ్ అవును గాక, యేసు నామంలో నాశనం అవును గాక అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నానని ఇలా ప్రవచించి ప్రార్థించండి. తప్పకుండా అవన్నీ నాశనం అయిపోతాయి. సో ఏది కూడా మన మీద విజయాన్ని పొందుకోలేవు. ఇగో లూకా సువార్త 10:19 ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువుల బలవంతటి మీదను, చూసారా, శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. సో దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ నైట్. ఈ అర్ధరాత్రి సమయం దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. మనకు దేవుడు అథారిటీ ఇచ్చేశాడట శత్రువుల బలమంతటి మీదను. శత్రువు 100 బాణాలు వేసాడా, నీకు 200 బాణాలు వేసే శక్తి ఉంది. శత్రువు 100 ప్లాన్లు ఉన్నాయా, నువ్వు వాటన్నిటిని తిప్పికొట్టే అథారిటీ నీకుంది. నీ లోపల శక్తి ఉంది, నమ్ము. నీ లోపలే బలం ఉంది, నీ లోపలే శక్తి ఉంది. ప్రార్థన ద్వారా దాన్ని ఉపయోగించు, ప్రార్థన ద్వారా దాన్ని త్రిప్పికొట్టు. సో దేవుడు ఏమంటున్నాడు, నీకు పాములను తేళ్లను, పాము సాదృశ్యం ఏంటిది? అపవాది. అపవాది మీద తొక్కుటకు, అపవాదిని తొక్కడానికి శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. నేను చెప్పాను చాలా సందర్భాల్లో, శత్రువు నీ ఆర్థిక సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, నీ మానసిక సమస్యలు, నీ శారీరక సమస్యలు, నీ అనారోగ్య సమస్యలు, నీ లోపల ఉన్న సమస్యలు, నీ బాధలే నీ యొక్క శత్రువులు. వాటన్నిటిని తొక్కే శక్తి నీ దగ్గర దేవుడు ఇచ్చాడు. మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. గాడ్ గివెన్ ద అథారిటీ. మనందరికీ అధికారం ఇచ్చాడట దేవుడు. అదే ప్రార్థన ద్వారా నువ్వు జయించాలి. ప్రార్థించకుండా వీటన్నిటిని మనం త్రొక్కలేము, వీటన్నిటి మీద విజయాన్ని పొందలేమండి. ప్రార్థించాలి, ప్రార్థించి మనం వీటన్నిటిని క్యాన్సిల్ చేయాలి. యూ హ్యావ్ అథారిటీ ఇన్ యువర్ బాడీ. నీ శరీరంలో అధికారం ఉంది, ఉపయోగించు. నీ నోటిలో దేవుడు పవర్ పెట్టాడు, దాన్ని ఉపయోగించు. క్యాన్సిల్ చేయి, రిజెక్ట్ చేయి. సో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. సో దిస్ ఈజ్ ద ప్రామిస్ ఫ్రమ్ గాడ్. ఏది ఏమాత్రము హాని చేయదు. బట్ యు నీడ్ టు ప్రే టు గాడ్, యు నీడ్ టు ప్రే టు గాడ్, యు నీడ్ టు ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ. తప్పకుండా రిపీటెడ్గా ప్రార్థించండి, కంటిన్యూస్గా ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మనకు వీటన్నిటి మీద విజయాన్ని ఇస్తాడు. ఆల్రెడీ నీకు అథారిటీ ఇచ్చేసా అంటున్నాడు. యూజ్ దట్ అథారిటీ. నీకు అధికారం ఇచ్చేసాను, దాన్ని నువ్వు వాడుకో అంటున్నాడు దేవుడు. సో
సో శత్రు బలమంతటి మీదను. సో శత్రు బలము కంటే ఇప్పుడు నీకు బలం ఎక్కువగా ఉంది, గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోకండి. శత్రు బలం కంటే నీకు బలం ఎక్కువ. శత్రువు 100 ప్రణాళిక కలిగి ఉండని నీ ప్రార్థన శక్తి ద్వారా ఆ 100 ప్రణాళికను డిస్ట్రాయ్ చేయొచ్చు. శత్రువుకి 100 ప్రణాళికలు కలిగి ఉండని 100 బాణాలు వేయని ఆ 100 బాణాలను తిప్పికొట్టే బలము నీ లోపల ఉంది. సో యూజ్ ఇట్. మనం గుర్తు చేసుకొని వాటన్నిటిని వాడాలి. సో ప్రార్థించాలి, ఆ ఈవిల్ ప్లాన్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేయాలని ప్రార్థించాలి. సో దేవుడు ఆల్రెడీ నీకు అనుగ్రహించేశాడు. ఆ పవర్ నీ లోపలనే ఉంది. శత్రువుని అణిచివేసే పవర్ని, శత్రువుని కాళ్ళ కింద వేసి తొక్కివేసే పవర్ని నీకే ఇచ్చేశాడు దేవుడు. భయపడాల్సిన అవసరం లేదు. ఏది నీకెంత మాత్రము హాని చేయదంటున్నాడు. ఏది కూడా నీకు హాని చేయదని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. సో 1 కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 57వ వచనంలో, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. సో యేసు ప్రభు వారి ద్వారా మనందరికీ కూడా విజయం వచ్చేసింది. వీ హ్యావ్ విక్టరీ ఇన్ అవర్ హ్యాండ్. ఓకే, యూజ్ ఇట్ ప్రాపర్లీ. నువ్వేం లేదు, నువ్వు ప్రార్థన చెయ్యి, డిస్ట్రాయ్ చేయమని అడుగు. డిస్ట్రాయ్ చేసే నీకే అధికారం ఇచ్చేశాడు. సో వాటన్నిటిని నాశనం చేసుకో. ఏది నిన్ను బాధిస్తుంది, ఏ సమస్య నిన్ను వేధిస్తుంది, ఏ సమస్య నిన్ను బాధ పెడుతుంది, సో ఆ సమస్య నుంచి విడుదల పొందుకోవాలని ప్రార్థించు. ఆ సమస్య మీద విజయం రావాలని ప్రార్థించు. సో దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు విక్టర్ ఇన్ దిస్ మంత్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ. సో యూజ్ ఇట్ ప్రాపర్లీ. సో నీ ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని నీ చేతిలో పెట్టాడు దేవుడు. సో దాన్ని నేను యూజ్ చేసేసి నువ్వు జయించు, శత్రువు అన్నిటి మీద జయించు. నేను చెప్పాను కదా, ప్రతి నెల అపవాది నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రతిరోజు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఎన్నన్నా కలిగి ఉండనివ్వండి, 10,000 కానీ, 20,000 కానీ, 20 లక్షలు కానీ, ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నా నువ్వు చేసే 10 నిమిషాల ప్రార్థన వల్ల అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, నీకు అధికారాన్ని ఇచ్చేశాను. ఎస్, యూజ్ దట్ అథారిటీ. అనుమానించకు, ధైర్యంగా ముందడికెళ్ళు. సో ధైర్యంగా ప్రార్థించు, అనుమానించి ప్రార్థించకు, పనులు కావు. డౌట్తో ప్రార్థించకు, పనులు కావు. ఎస్, నేను బలవంతురాడును. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ఈ శత్రువు అన్నిటి మీద జయించే శక్తిని నాకు ఇచ్చాడు. సో ప్రార్థించు, ప్రార్థనలో పోరాడు, జయించు. అది ఏ సమస్యనా, నిన్నే సమస్య బాధ పెడుతుంది? ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, దరిద్రమా, పేదరికమా, లేమితనమా, లేకపోతే భర్త సమస్యన, భార్య సమస్యన, పిల్లల సమస్యన, లేకపోతే ఇంకా ఏ సమస్య, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు నిన్ను బాధ పెడుతున్నాయి, వాటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చేశాడు దేవుడు. నువ్వే ప్రార్థించుకొని జయించాలి. పిల్లలు పుట్టడం లేదా, ప్రార్థించుకొని జయించు. గర్భఫలమా, ప్రార్థించుకొని జయించు. లేకపోతే ఉద్యోగమా, ప్రార్థించుకొని జయించు. ప్రమోషన, ప్రార్థించుకొని జయించు. అప్పుల, ప్రార్థించుకొని జయించు. ఆర్థిక సమస్యల, ప్రార్థించుకొని జయించు. సో గాడ్ గివెన్ అథారిటీ ఓవర్ దెమ్. వాటన్నిటి మీద అథారిటీ ఇచ్చేశాడు దేవుడు. సో ప్రార్థించుకొని జయించడాలి. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు? మనకు జయము అనుగ్రహించుచున్నా. సో యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా జయము, విక్టరీ ఇచ్చేశాడు దేవుడు ఈ నెలలో. సో మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం, భూమి మీద మీరు వేటిని బంధింతురో. సో చూడండి, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. సో మీరు అన్నారు అంటే వీఆర్ ఆల్ ఆర్ ఇన్క్లూడెడ్ హియర్. మనందరం కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాము. అంటే నీకు ఒక అథారిటీ ఉంది. నువ్వు భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. సో భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో భూమి మీద బంధించాలి మనము. ఐ బైండ్ ద సిక్నెస్, ఐ బైండ్ ద వీక్నెస్, ఐ బైండ్ ద ఇల్నెస్, ఐ బైండ్ ద అన్క్లీన్నెస్, ఐ బైండ్ ద ఫెయిల్యూర్స్, ఐ బైండ్ ద రిజెక్షన్స్, ఐ బైండ్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఐ బైండ్ ద పవర్టీ, ఐ బైండ్ ద every health issues, I bind the every financial problems, I bind them. So as it is, you can bind in the heaven అని ప్రార్థించాలి. అయ్యా, నేను భూలోకంలో నా ఆర్థిక సమస్యలను బంధిస్తున్నాను, కుటుంబ సమస్యలను బంధిస్తున్నాను, అపవాది క్రియలను బంధిస్తున్నాను, అపవాది ప్రణాళికలను బంధిస్తున్నాను. నా భూలోకంలో అపవాది యొక్క తంత్రాలను నేను బంధిస్తున్నాను, పరలోకంలో కూడా వాటిని బంధించు ప్రభువా అని ప్రార్థించాలి. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడును. సో అయ్యా, భూలోకంలో నా ప్రాస్పరిటీ ద్వారాలను విప్పుతున్నానయ్యా.
నా హ్యాపీ లైఫ్ ద్వారాలను విప్పుతున్నాను. నా యొక్క నా యొక్క హ్యాపీ లైఫ్ని, హెల్దీ లైఫ్ని, వెల్దీ లైఫ్ని ద్వారాలను విప్పుతున్నాను. నా నూతన బిజినెస్ ద్వారాలను, నూతన జాబ్ ద్వారాలను, నూతన లైఫ్ ద్వారాలను విప్పుతున్నాను. పరలోకంలో కూడా వాటిని విప్పు ప్రభు. సో గాడ్ గివెన్ ద అథారిటీ. సో ఇక్కడ ఏమంటున్నాడు, మీరు వేటిని బంధిస్తురో అవి బంధింపబడతాయి, వేటిని విప్పుతారో అది విప్పబడతాయి. సో నువ్వేం చేయాలి, యూజ్ చేయాలి. నీకు తాళం చేయి ఇచ్చాడు దేవుడు, వాటిని వాడాలి. వాడకుండా నేను జోబులోనే పెట్టుకొని తిరుగుతా అంటే ఆ పని జరగదు. సో ఓపెన్ చేయాలి. ఓపెన్ యువర్ మౌత్. బంధించమంటున్నాడు. నీ నోటితోటి బంధించు. నీకు ఏ సమస్య బాధ పెడుతుందో ఆ సమస్య గురించి బంధించు. ఏ ప్రాబ్లం అయితే నిన్ను ఇబ్బందిలో పెడుతుందో దాని గురించి నువ్వు బంధించు. బంధించినప్పుడు దేవుడు వాటన్నిటిని బంధించి వేస్తాడు. సో నీ నోటి నుంచి విప్పాలి. నువ్వు అడగాలి, నువ్వు దేవుణ్ణి నీ ప్రార్థనలో అడగాలి. ఇవన్నీ కూడా నువ్వు చేయాలి. ఐ బైండ్ ఎవ్రీ సిక్నెస్. నేను భూలోకంలో నా సిక్నెస్ని బంధిస్తున్నాను. భూలోకంలో నా భర్త నుంచి వచ్చే సమస్యను బంధిస్తున్నాను. నా భార్య నుంచి వచ్చే సమస్యను బంధిస్తున్నాను. నా కుటుంబ సమస్యలన్నిటిని బంధిస్తున్నాను. నా ఫెయిల్యూర్స్ని బంధిస్తున్నాను. నా రిజెక్షన్స్ని బంధిస్తున్నాను. నా యొక్క చెడ్డ తలంపులను బంధిస్తున్నాను. నా యొక్క సిక్నెస్ని బంధిస్తున్నాను. ఆ రోగాలను, ఆ జబ్బులను, ఆ వ్యాధులను బంధిస్తున్నాను. ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, మానసిక సమస్యను బంధిస్తున్నాను. నా యొక్క మెంటల్ ప్రెషర్ని బంధిస్తున్నాను. పరలోకంలో కూడా వాటిని బంధించు ప్రభు అన్నప్పుడు అవి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. సో విప్పు అన్నప్పుడు నువ్వు విప్పాలి. నోటి నుంచి నువ్వు ఏది కావాలి, నాకు ప్రాస్పరిటీ ద్వారాలు కావాలి ప్రభు. భూలోకంలో కూడా ప్రాస్పరిటీ ద్వారాలను ఓపెన్ చేయండి, పరలోకంలో ఓపెన్ చేయండి. లార్డ్ ఓపెన్ ద న్యూ ఫైనాన్షియల్ డోర్. నాకు నూతన ఆర్థిక ద్వారాలను ఓపెన్ చేయండి. భూలోకంలో, పరలోకంలో కూడా ఓపెన్ చేయండి. నేను భూలోకంలో నూతన ద్వారాలను ఓపెన్ చేస్తున్నాను, పరలోకంలో కూడా ఓపెన్ చేయండి. సో యూ హ్యావ్ అథారిటీ టు క్లోజ్, యూ హ్యావ్ టు అథారిటీ టు ఓపెన్. సో ఓకే, ఇలా కూడా ప్రార్థించవచ్చు. లార్డ్ షట్ ఆల్ ద డోర్స్ విచ్ ఈజ్ నాట్ ఓపెన్ బై యూ. అయ్యా మీరు ఓపెన్ చేయని ఏ ద్వారమున్నా కూడా క్లోజ్ చేయండి, షట్ చేయండి. లార్డ్ ఓపెన్ ద న్యూ డోర్స్ విచ్ ఐ రిక్వైర్డ్ ఫర్ మీ. సో అని ప్రార్థించవచ్చు. అయ్యా ప్రభువా, మీరు ఓపెన్ చేయని ఏ ద్వారమున్నా క్లోజ్ చేయని అయినా అయ్యా మా కోసం నూతన ద్వారాలను ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నాను. సో ప్రార్థించండి. పరలోకంలో ఓపెన్ చేస్తున్నా, భూలోకంలో ఓపెన్ చేస్తున్నాము, పరలోకంలో కూడా ఓపెన్ చేయండి. యూజ్ దిస్ అథారిటీ, యూజ్ దిస్ అథారిటీ. సో దేవుడు నీకు అథారిటీ ఇచ్చాడు, నువ్వు మౌత్ పెట్టి యూజ్ చేయాల్సిందే, బంధించాల్సిందే. యేసుప్రభు వారు వెళ్ళు అనగానే వెళ్ళాయి అపవిత్ర ఆత్మలు. యేసుప్రభు వారు ఆగు అనగానే ఆ సముద్రం ఆగిపోయింది. అథారిటీ యూజ్ చేశాడా లేదా? యేసుప్రభు వారు రోగము నయమైపో అనగానే నయమైపోయాడు. యేసుప్రభు వారు కళ్ళు తెరవబడును గాక అనగానే తెరచబడ్డాయి. సో హీ యూజ్డ్ ఈజ్ అథారిటీ యూజ్ చేశాడు విత్ మౌత్ తోటి, తనకున్న నోటి సామర్థ్యంతో అథారిటీ యూజ్ చేశాడు. నువ్వు కూడా యూజ్ చేయి. సో విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎవరట? మీరు అట. ఆ మీరులో మనము కూడా ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, ఆ మీరులో మనము కూడా ఉన్నాము. సో ఆయన ఒకరికి ఇచ్చాడు అంటే అది అందరికీ ఇచ్చినట్టే. సో వీ నీడ్ టు యూజ్ దిస్ అథారిటీ టు బైండ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్. నీకు ఏ ప్రాబ్లమ్స్ అవుతున్నాయో వాటన్నిటిని బంధించి వేసాయి. ఏ ద్వారాలు ఓపెన్ చేయాలనుకుంటున్నావో అది ఓపెన్ చేసాయి. సో అవన్నీ కూడా మీ అథారిటీ యూజ్ చేసుకోవాలండి, అప్పుడే పని జరుగుతుంటుంది. సో మీలో ఇద్దరు, మత్తయి సువార్త 18:19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. సో ఇదే అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకరు లేక ఇద్దరు కలిసి ప్రార్థించాలి. సో ఎప్పుడైనా కూడా ముగ్గురు, సో ఒక మనస్సుతో మనం ప్రార్థించాలి. మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఇద్దరం ఉన్నామండి, లేకపోతే ముగ్గురం ఉన్నాం, నలుగురం ఉన్నాం, ఐదుగురం ఉన్నాం. ఒక పర్పస్ కోసం ప్రార్థించాలి. సో ఫెయిల్యూర్స్ పోవాలని నలుగురం కూడా ఏకీభవించాలి. అందుకే నేను చాలా సందర్భాల్లో నేను ప్రార్థించేటప్పుడు మీరు నాతో పాటు ఏకీభవించండి అని అంటాను. సో ఏకీభవించాలి ఎప్పుడైనా కూడా ప్రేయర్లో. ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య ప్రెగ్నెన్సీ కోసం ప్రేయర్ చేస్తుంది, కానీ భర్త ఏకీభవించట్లేదు అంటే ఆయనకి ఇష్టం లేదు. సో అక్కడ రాదు. అందుకే ఒక పర్పస్ కోసం మనం ప్రేయర్ చేసినప్పుడు అందరం కూడా ఆ పర్పస్ కోసం ఏకీభవించాలి. సో అప్పుడు ఆ పర్పస్ మనకు ఫుల్ఫిల్ అవుతుంది. సో మీ ఇంట్లో ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, నలుగురున్నారా, జస్ట్ ప్రే టు గాడ్
విత్ వన్ పర్పస్. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చైనను కూడా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. భూమి మీద ఏకీభవించాలి, ఇద్దరు కలిసి ఒక పర్పస్ కోసం ప్రార్థించాలి, ముగ్గురు కలిసి ఒక పర్పస్ కోసం ప్రార్థించాలి. ఎస్, భార్య భర్త ఇద్దరు కలిసి ఫైనాన్స్ కోసం ప్రార్థించారనుకోండి, ఏకీభవించి ఆ ఫైనాన్స్ ప్రాబ్లం పోతుంది. అందుకే ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ప్రేయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భూమి మీద ఇద్దరు కలిసి ఏకీభవించాలి. సో ఒకవేళ నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా, ఎంతమంది ఉంటే అంతమంది కలిసి ఏకీభవించి ప్రార్థించండి. సో అది తొందరగా దేవుడు క్యూర్ చేస్తాడు. సో కుటుంబంలో మానసిక సమస్యలు, శారీరక సమస్యలు భూమి మీద ఏకీభవించి అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు తాము వేడుకొని దేని కూర్చున్నాను, మీలో ఇద్దరు. సో చూడండి, వాక్యాన్ని స్క్రిప్చర్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇద్దరు కలిసి ఒక పర్పస్ కోసం ప్రార్థించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కోసం హస్బెండ్ ప్రేయర్ చేస్తున్నాడు, కానీ వైఫ్ ఏకీభవించట్లేదు, వేరే విషయం గురించి ప్రార్థిస్తుంది. సో ఇట్స్ ఎ మిస్కమ్యూనికేషన్ కదా అది. ఇద్దరు ఏకీభవించమంటున్నాడు, ఒక పర్పస్ కోసం ప్రార్థించాలి. ఇప్పుడు మనందరం సంఘంలాగా కూడుకున్నాం, ఒక పర్పస్ కోసం ప్రార్థించాలి. ఇప్పుడు నేను ఒక పర్పస్ కోసం చెప్తున్నాను వాక్యం ఏంటిది, డిస్ట్రాయ్ చేయాలి, మనం ఈవిల్ ప్లాన్స్ని నాశనం చేయాలి, ఈవిల్ ప్లాన్స్ని యూజ్ చేయాలని చెప్తున్నాను. కానీ మీరు దాంట్లో ఏకీభవించట్లేదు. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒక్కరే ఏకీభవిస్తున్నారు, ఆ ఒక్కరికే పని అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నా ప్రార్థనకు మీలో 10 మందిలో ఒక్కరు ఏకీభవిస్తే ఆ ఒక్కరికే పని అవుతుంది. 10 మందిలో 10 మంది ఏకీభవిస్తే ఆ 10 మందికి పని అవుతుంది. సో అర్థమవుతుందా? మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే దేవుడు ఈ సమయంలో ఈ వాక్యాన్ని ఎందుకు బోధిస్తున్నాడో తెలుసు. సో ఎందుకు బోధిస్తున్నాడు? మన పట్ల అపవాది ఎన్నో బంధకాలు కట్టాడు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు తీసుకొస్తున్నాడు. సో వాటన్నిటిని బంధించి వేయాలి, వాటన్నిటిని నాశనం చేయాలి, వాటన్నిటిని క్యాన్సల్ చేయాలి. సో ఇప్పుడు నేను క్యాన్సల్ చేయడానికి వాక్యం చెప్తున్నాను, బట్ మీరు ఏకీభవిస్తున్నారు, తప్పకుండా అది పనిచేస్తుంది. ఏకీభవించిన వాళ్లకు అది పని చేయదు. సో అదే చెప్తున్నాడు, మీరు ఏకీభవించిన అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. సో చూసారా, పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని. ఇప్పుడు 10 మందికి ప్రేయర్ చేస్తే 10 మంది ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారు? ఒక్కరు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు? ఇద్దరు లేక ముగ్గురు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు? మిగిలిన వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి, లేకపోతే మిగిలిన వాళ్ళు ఎక్కువగా ఏకీభవించట్లేదు కాబట్టి. సో నా ప్రార్థనకు ఏకీభవించండి, నేను చెప్తున్న ఈ వాక్యానికి సింక్ అయి ఉండండి, నా ప్రేయర్కి సింక్ అయి ఉండండి. ఈ అర్ధరాత్రి సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని మీరు గట్టిగా పట్టుకొని నెలంతా ప్రార్థించాలి. ఈ యొక్క అపవాది ప్రణాళిక ఈ నెలంతా క్యాన్సల్ చేయడానికే ఈ వాక్యము. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఉందును అంటే ఉంటాను. ఇక దేవుడేం అబద్ధం చెప్పేవాడు కాదు. వీఆర్ గ్యాదర్ మోర్ దెన్ 10 పీపుల్. సో ఇక్కడ మనం ఆన్లైన్లో ఒక మోర్ దెన్ 10 పీపుల్ గ్యాదర్ అయ్యాము. ఎవరి సన్నిధానంలో? యేసయ్య సన్నిధానంలో. సో ఎవరి నామమున? యేసయ్య నామమున మనం అందరం గ్యాదర్ అయ్యాము. సో ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. సో ఇక్కడ దేవుడు ఉండి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఒకరు సిన్సియర్గా ఉన్నారు, ఒకరు సిన్సియర్గా లేరు, ఒకరు సీరియస్గా ఉన్నారు, ఒకరు సీరియస్గా లేరు. సో చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ప్రేయర్ మీటింగ్ ఉన్నా కూడా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ దేవుడి సన్నిధి ఉంది, యేసయ్య సన్నిధి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం ఉంది అని మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ నా నామమున ఎక్కడ కూడి ఉందో, ఇప్పుడు మనందరం ఆయన నామమున కూడి ఉన్నామా లేదా? మోర్ దెన్ 3 పీపుల్, మోర్ దెన్ 2 పీపుల్ హియర్. సో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. సో ఇప్పుడు ఆయన చెప్పాడు అంటే ఉన్నట్టా లేనట్టా? సో అబద్ధం చెప్తాడా దేవుడు? యేసు ప్రభు వారు అబద్ధం చెప్పాడు కదా. సో బిలీవ్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ప్రేయర్ మీటింగ్. Believe that God is going to do the miracle today in this prayer meeting. Then only it will be work out. సో భూలోకంలో మనం ఇద్దరు ముగ్గురం గారి ఒక పర్పస్ కోసం మనం ప్రార్థిస్తున్నాం. ఈరోజు మన పర్పస్ ఏంటిది? ఈ సమయం మనం ఏ పర్పస్ కోసం మనం ప్రార్థిస్తున్నాం? క్యాన్సలింగ్ ఈవిల్ ప్లాన్స్. సో డిస్ట్రాయింగ్ ఈవిల్ ప్లాన్స్. సో అపవాది కట్టే ప్రణాళికను నాశనం చేయడమే ఈరోజు పర్పస్. ఆ పర్పస్కి మీరు అందరూ ఏకీభవించారనుకో, మీ అందరికీ ఆ పనులు జరుగుతాయి. ఇద్దరు ఏకీభవిస్తే ఇద్దరికే జరుగుతాయి, ముగ్గురు ఏకీభవిస్తే ముగ్గురికే జరుగుతాయి, 10 మంది ఏకీభవిస్తే 10 మంది జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. ఏకీభవించండి. సింక్ అప్ విత్ మీ.
నాయందు మీకు సమాధానము కలుగునట్లు యోహాను సువార్త 16 అధ్యాయం 33 వచనంలో ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నాను నేను. సో అంటున్నాడు, వస్తాయి శ్రమలు, వస్తాయి పోరాటాలు, వస్తాయి కష్టాలు, వస్తాయి కన్నీళ్ళు, వస్తాయి బాధలు, వస్తాయి నష్టాలు, వస్తాయి ఆపదలు, వస్తాయి ప్రమాదాలు, వస్తాయి ఆర్థిక సమస్యలు, వస్తాయి కుటుంబ సమస్యలు, వస్తాయి శ్రమలు, వస్తాయి పోరాటాలు, వస్తాయి ఇరుకులు, వస్తాయి ఇబ్బందులు, వస్తాయి. బట్ డోంట్ వరీ అంటున్నాడు దేవుడు. ఆయనను ధైర్యం తెచ్చుకో, డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. ధైర్యం తెచ్చుకో, నేను లోకంను జయించి ఉన్నాను. నేను లోకాన్ని జయించాను కదా, ఆ లోకాన్ని జయించిన నీతోటే ఉన్నాను కదా, నీ దగ్గరే ఉన్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? ధైర్యంగా ఉండు. లోకంలో మీకు శ్రమ కలుగును, వస్తాయి. ఆయనే చెప్తున్నాడు కదా, శ్రమలు రావనైతే చెప్పలేదు కదా, బట్ ఏ శ్రమ వచ్చినా కూడా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అంటున్నాడు. నేను చూసుకుంటాను కదా. సో ఒకటండి, భూలోకంలో శ్రమలు రాని మనిషి ఉండడు. కానీ ఏ శ్రమ వచ్చినా కూడా మనకు గుండె ధైర్యం, మన దేవుడు మనకు ఉన్నాడన్న ధైర్యం, మనకు గట్టి ధైర్యంతో ఉండాలి. సో ఉన్నాయి, అందరిలో సమస్యలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి, శారీరక సమస్యలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, సమస్యలు పోరాటాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అలాగే లేమితనం ఉంది, శ్రమలు ఉన్నాయి, మెంటల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ టెన్షన్స్, పిల్లల టెన్షన్, హెల్త్ ప్రెషర్స్, ఎన్నో ప్రెషర్స్ ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి. బట్ అయినా కూడా దేవుడే అంటున్నాడు, అయినను ధైర్యం తెచ్చుకో, డోంట్ వరీ, బీ కాన్ఫిడెంట్, బీ డేర్, బీ కరేజ్. నేను లోకంను జయించి ఉన్నాను నేను. సో ఈ లోకాన్ని జయించాను. సో ఈ శ్రమలు నాకు జయించడం కొత్త కాదు, నీ పోరాటాలను జయించే శక్తి నాకుంది అన్న దేవుడు చెప్తున్నాడు. సో ఇలాంటి గ్రేట్ ప్రామిసెస్ గాడ్ ఈస్ గివింగ్ టు హస్ ఇన్ దిస్ నైట్. ఈ నెలంతా కూడా మనందరికి కూడా దేవుడు ఇవన్నీ ఇస్తున్నాడు. ఈ నెల నుంచి ఇస్తున్నాడు అనుకోండి, ఈ ఒక్క నెలకు కాదు. దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్కి ఎక్స్పైరీ డేట్ లేదు. ఈ నెలంతా కూడా మనకి వాగ్దానాలను ఇస్తున్నాడు, ఈ నెల నుంచి ఇస్తున్నాడు. సో ధైర్యం తెచ్చుకో. ఇవే అంటే లోకంలో మీకు శ్రమ కలుగును అంటే అపవాది నిన్ను ఇబ్బంది పెడతాడు. ఏది కాదు, ఏది కూడా నిన్ను టచ్ చేయదు, ఏది కూడా నిన్ను ఆపదు, ఏది కూడా నిన్ను నశింప చేయనియదు, ఏది కూడా నీకు హాని కలుగ చేయదు. సో నేను లోకంను జయించి ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన 10 అధ్యాయం 13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. సో చూసారా అండి, ఇవన్నీ మనుషులకు ఉన్న కష్టాలే. ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న కష్టాలేవి. భార్య సమస్య, భర్త సమస్య, అత్త సమస్య, కోడల సమస్య, అలాగే పిల్లల సమస్య, లేకపోతే ఆర్థిక సమస్య, అప్పుల బాధ, లేకపోతే అనారోగ్య సమస్య, బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, లేకపోతే ఆ రోగాలు, ఆ జబ్బులు, ఆ వ్యాధులు, ఆ నొప్పులు, ఇవన్నీ కూడా భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న సమస్యలే. కొత్తగా మనకు వచ్చింది ఏమీ లేదు. సో కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగ చేయను. సో గాడ్ విల్ మేక్ యూ ద వే ఇన్ దిస్ మంత్ అంటున్నాడు. సో నీకు శోధనలు తప్పించుకోవడానికి మార్గాన్ని కలగ చేస్తా, నమ్మదగిన వాడిని నేను. సో మనుషులకు కలుగు శోధన తప్ప ఇంకా వేరే ఏది లేదు. నువ్వు ఎంతవరకు ప్రెషర్ హ్యాండిల్ చేయగలుగుతావో దేవుడు అంతవరకే అలో చేయగలుగుతాడు. సో ఎంతవరకు నువ్వు భరించగలుగుతావో. ఇప్పుడు నేను పడుతున్న కష్టం నేను భరించగలుగుతాను, మీరు భరించలేరు. మీరు పడుతున్న కష్టం మీరు భరించగలుగుతారు, నేను భరించలేను. సో దేవుడికి తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెపాసిటీ, కెపాబిలిటీ. సో ఈరోజు నువ్వు అది భరించగలుగుతావు కాబట్టే దేవుడు నీకు ఆ శ్రమను పెట్టాడు. సో ఆ శ్రమను పెట్టడం మాత్రమే కాదు, ఆ శ్రమ నుంచి విడుదల కలిగించే శక్తిని కూడా ఇచ్చాడు. అంటే ఆ విడుదల కలిగిస్తాడు. సో ఆ శ్రమ నుంచి, ఆ పోరాటం నుంచి విడుదల కలిగించే శక్తిని కూడా ఇస్తాడు. ఆ మార్గాన్ని కూడా దేవుడే కలగ చేస్తాడు. అందుకే దేవుడు నమ్మదగిన వాడు. సో ఈ వాక్యాన్ని మర్చిపోద్దు, నమ్మాలి. దేవుడు నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నమ్మాలి. ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు కాదు, రానప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. సో నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి నమ్మాలి. నీ ప్రార్థనకు జవాబు రాకపోయినా నువ్వు నమ్మాలి. సో నమ్మదగిన వాడు. సో అందరికీ సుఖాలు, ఆనందము, ఆ సంతోషము, ప్రాస్పారిటీ ఉన్నప్పుడే కాదు, కొంచెం లేమితనము, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు వచ్చినప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. ఆయన టైమింగ్ని నమ్మాలి. వాటన్నిటిని తీసివేసేస్తాడు. డోంట్ వరీ. శోధనను తప్పించి వేస్తాడు ఆయనే.
సో అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. 2 తెస్సలోనికీయులకు రాసిన 3వ అధ్యాయం 3వ వచనము. ప్రభువు నమ్మదగినవాడు. సో మన దేవుడు చేయి వదిలేసే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు, ఏంటిది మనల్ని నశింపచేసే దేవుడు కాదు, మధ్యలో వదిలేసే దేవుడు కానే కాదు. సో ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. సో స్థిరపరుస్తాడు, స్టేబుల్ చేస్తాడు మన సిచ్యువేషన్ని, దుష్టత్వం నుండి కాపాడతాడు. అంటే ఎవ్రీ ఈవిల్ ప్లాన్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, ఎవ్రీ ఈవిల్ ప్లాన్ నుంచి మనల్ని సేఫ్ చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, మనల్ని అందరినీ కూడా క్యూర్ చేస్తాడు, మనందరినీ కూడా డెలివరెన్స్ చేస్తాడు. ఈజ్ అవర్ రిడీమర్, ఈజ్ అవర్ మెంటర్, ఈజ్ అవర్ టీచర్, ఈజ్ అవర్ గైడ్. సో ఆయన మనందరినీ కూడా కాపాడుకుంటాడు. సో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వచనము. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. చూసారా, నీ మీద పడు నీ శత్రువులను, అది అపవాది 100 ప్లాన్లేని 1000 ప్లాన్లేని యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. సో ఏ అపవాది నిన్ను అటాక్ చేయడానికి ఏ వేలో వస్తున్నాడో ఆ వేలో నుంచి 7 వేలో వెళ్ళిపోతాడట. నిన్ను ఆర్థిక సమస్యలు పెట్టాలన్నా, కుటుంబ సమస్యలు పెట్టాలని వచ్చినా, లేకపోతే మానసిక సమస్యలు పెట్టాలని వచ్చినా, లేకపోతే మనుషులు కావచ్చు, లేకపోతే అపవాది శక్తులు కావచ్చు, ఎవరైనా కూడా నీకు హాని చేయడానికి నీ మీదికి వస్తే 7 రేట్లుగా వెనుకకు వెళ్ళిపోతారు. 7 టైమ్స్ వాళ్ళే పారిపోతారు నీ దగ్గర నుంచి. నీ మీద నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. అంటే నీకు విజయాన్ని ఇస్తా అంటున్నాడు, నీ శత్రువుల మీద విజయాన్ని ఇస్తా అంటున్నాడు. ఏది నిన్ను బాధిస్తుంది, ఏది నిన్ను నష్టపరుస్తుంది, ఏది నిన్ను కష్టపెడుతుంది, వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవద్దురు. ఒక వేలు నుంచి వస్తే వాళ్ళు 7 వేలో బ్యాక్ వెళ్ళిపోతారట, వాళ్ళు రివర్స్ వెళ్ళిపోతారట. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్రామిసెస్ వీ హ్యావ్ ఇన్ ద బైబిల్. So but still we are suffering with the fever, suffering with the sickness, suffering with the financial curses, suffering with the curses, suffering with the బ్యాటిల్స్. సో ఆ శ్రమలు, ఆ పోరాటాలు, ఆ యుద్ధాలతోటి మనం సఫర్ అవుతున్నాం. బట్ యూజ్ విత్ యువర్ మౌత్, ప్రేయర్ చేయండి, బలంగా ప్రేయర్ చేసుకోండి. ఎవరెవరికి ప్రాస్పరిటీ కావాలి, ఎవరెవరికి ఇవన్నీ వద్దు అని. సో ఇట్స్ అప్ టు యూ. నీ ఎదుట నుండి పారిపోవద్దురు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనంలో. సో చూసారా, అపవాది యొక్క క్రియలను. సో చెప్పాను, అపవాది మన పట్ల 100 ప్రణాళికలు ఉండని, 1000 ప్రణాళికలు ఉండని, 10,000 ప్రణాళికలని. నువ్వు ప్రార్థించావా, దేవుని కుమారుడు ప్రత్యక్షమవుతాడు. అక్కడ దేవుడి కుమారుడు వచ్చి నిన్ను స్వస్థతనిస్తాడు, విడుదలని ఇస్తాడు. సో యూ హ్యావ్ కంప్లీట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్ ప్లాన్స్. సో నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థన. పని చేయకపోతే 1 గంట సేపు ప్రార్థించు, ఇంకా పని చేయకపోతే 2 గంటలు ప్రార్థించు, ఇంకా పని చేయకపోతే 3 గంటలు ప్రార్థించు, ఇంకా పని చేయకపోతే 3 నెలలు ప్రార్థించు. సో ఒకటండి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సో బీపీ ఒక 250 వచ్చిందని మీకు డయాగ్నోసిస్ చేశాడు డాక్టరు. సో మనం ఏం చేస్తాడు, 100 mg వేస్తాడు. సో ఇంకా బీపీ 300కి వెళ్ళింది, డాక్టర్ ఏం చేశాడు, 125 mg, 150 mg అలా డోస్ పెంచుకుంటూ వెళ్తాడు. మన రోగాన్ని తగ్గట్టు డోస్ పెంచుకుంటాడు. సో నార్మల్కి వచ్చే వరకు వాడండి అంటాడు. సో మనం కూడా మన పరిస్థితులు నార్మల్కి వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. సో మన ప్రార్థన డోసుని పెంచాలి. నీ కష్టాలు ఎక్కువవుతున్నాయా, ప్రార్థించు. కష్టాలు ఎక్కువవుతున్నాయా, ఇంకా ప్రార్థించు. ఇంకా కష్టాలు ఎక్కువవుతున్నాయా, ఇంకా ప్రార్థించు. ఇప్పుడు డాక్టర్ కూడా అంతే కదా. ఇప్పుడు 300 బీపీకి, 200 బీపీకి, 100 బీపీకి, 400 బీపీకి, 500 బీపీకి ఒకటే ట్యాబ్లెట్ ఇస్తాడా, డోస్ పెంచడా? నీ రోగాన్ని బట్టి డోసుని ఇస్తాడు. సో నీకు 300 బీపీ ఉన్నదనుకోండి, ఆయన 3 నెలలు వాడే బదులు 6 నెలలు వాడమంటాడు. సో అలాగే సేమ్ లాజిక్ యూ కెన్ అప్లై. నీ కష్టాలు ఎక్కువ అవుతున్నాయా, 2 నెలలు కాదు 3 నెలలు ప్రార్థించు. కష్టాలు ఎక్కువ అవుతున్నాయా, 1 గంట కాదు 3 పూటలు ప్రార్థించు. ఇప్పుడు బీపీ తక్కువ ఉన్నదనుకో, ఒకటే పూట వేసుకో పడుకునే ముందు అంటాడు. అదే బీపీ ఎక్కువ ఉందనుకో, పొద్దున సాయంత్రం 2 పూటలు వేసుకోమని చెప్తాడు. అలాగే నీ కష్టాలు ఎక్కువ ఉన్నాయా, పొద్దున సాయంత్రం 2 పూటలు ప్రార్థించు. ఇంకా కష్టాలు ఎక్కువ ఉన్నాయా, 3 పూటలు ప్రార్థించు. ఇంకా కష్టాలు ఎక్కువ ఉన్నాయా, 3 గంటలు ప్రార్థించు. ఇంకా కష్టాలు ఎక్కువ ఉన్నాయా, 3 నెలలు కాదు 4 నెలలు ప్రార్థించు. సో ఇఫ్ యూ అప్లై సేమ్ లాజిక్ ఇయర్. సో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది ఎప్పుడైనా పాపం చేపిస్తుంటా అంటాడు, పాపంలో పడేస్తూ ఉంటా అంటాడు. కాబట్టి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్, గాడ్ విత్ అస్.
సో మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. చూసారండి, ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు. సో మన తరఫున యుద్ధం చేస్తాడు, అన్ని విషయాలలో యుద్ధం చేసి వారికి భయపడవద్దు అని ఆజ్ఞాపించి తిని. సో సర్వశక్తిమంతుడు నీ తరఫున ఉండి యుద్ధం చేస్తున్నాడు. అత్యున్నతమైన శక్తి గల దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు నీ కొరకు యుద్ధము చేస్తున్నాడట. భయపడవద్దని ఆజ్ఞాపించండి. నువ్వు వేటికి భయపడద్దు. నీ ఆర్థిక సమస్యలకు భయపడద్దు, నీ కుటుంబ సమస్యలకు భయపడద్దు, నీ యొక్క మానసిక సమస్యలకు, నీ శ్రమలకు, నీ పోరాటాలకు, నీ అవమానాలకు, నీ నిందలకు దేనికి భయపడకు. భయపడుతున్నావంటే దేవుడి మీద నమ్మకం లేనట్టు, ధైర్యంగా ఉన్నావంటే దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు. సో ట్రస్ట్ గాడ్. సో ఇక్కడ ఎవరు చేస్తున్నాడు? మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేస్తున్నాడట. ఈజ్ ఫైటింగ్ ఫర్ అస్. మన కోసం ఆయన యుద్ధం చేస్తున్నాడు. మనుషులు యుద్ధం చేస్తే మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ దేవుడే యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ పరిస్థితులకు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. సో ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునగా ఉండగా మనకు విరోధి ఎవడు? సో రోమీలకు రాసిన 8వ అధ్యాయం 31వ వచనం. దేవుడే నీ పక్కగా ఉన్నాక, దేవుడే నీ తరఫున ఉన్నాక నీకు విరోధి ఎవరు? నీకు విరోధి ఎవరు? ఎవరు లేరు, ఎవరు ఉండలేరు కూడా విరోధి. సో కాబట్టి గాడ్ విత్ యూ, గాడ్ విత్ అస్. సో దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. మనకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లడానికి ఆయన ఏది కూడా అనుమతించాడు. సో భయపడకు, దిగులు పడకు. సో ఆ భయం వల్ల నువ్వు జయించలేకపోతావు. భయంతో జయించదు, అధికారంతో నువ్వు జయించు. ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళిన వీరుడు భయపడితే వాడు చంపగలుగుతాడా అండి శత్రువుని? జయించగలుగుతాడా అండి శత్రువుని? జయించలేడు. ధైర్యంతో ఉన్నప్పుడే శత్రువుని జయించగలుగుతాడు. సో ధైర్యం లేకుండా మనం భయపడుతున్నప్పుడు మన శత్రువుని మనం జయించలేము. సో యుద్ధానికి వెళ్ళిన వీరుడు అధికారాన్ని ఉపయోగిస్తాడు. ఆ చేతిలో ఉన్న కత్తి పట్టుకొని అధికారాన్ని ఉపయోగిస్తాడు. నీకు ప్రార్థన అనే కత్తిని పట్టుకొని నువ్వు అధికారాన్ని ఉపయోగించు, అంతేకాని భయపడకు. భయపడితే అధికారాన్ని నువ్వు ఉపయోగించలేవు. సో గాడ్ చెప్పాడు, పాములను, త్రేళ్లను, అపవాదిని తొక్కే శక్తిని నీకు ఇచ్చాడు. బలవంతుల అన్నిటి మీద త్రొక్కే శక్తిని నీకు ఇచ్చాడట దేవుడు. సో యూజ్ దట్ పవర్, యూజ్ దట్ అథారిటీ. ఆ అథారిటీని యూజ్ చేయి. ఐ కమాండ్ సిక్నెస్ గోడ్ ఆఫ్ ఫ్రమ్ మై బాడీ. I command weakness God off from my body. I bind the sickness in my family. I bind the financial curses in my body. I bind every evil plans which is activated against to me and my family members, my house. So that's it. Use that command, use that authority. So God will protect you. So మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? వారు నీకు కీడు చేయవాలని ఉద్దేశించిరి, దురాపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనంలో అపవాది ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? నీకు బాణం వెనుక బాణము, బాణం వెనుక బాణము, బాణం వెనుక బాణము, కీడెనుక కీడు, కీడెనుక కీడు చేయాలని ప్రయత్నిస్తాడు. అపవాది కావచ్చు, మనుషులు కావచ్చు, శత్రువులు కావచ్చు, చేస్తారు. దురాపాయము పన్నీరు, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. సో పంటారు, ఎన్నో ప్లాన్స్ వేస్తాడు అపవాది, ఎన్నో ప్లాన్లు వేస్తాడు కూర్చొని. ఏదో రకంగా నష్టపరచాలని, ఏదో రకంగా కష్టపెట్టాలని. అపవాది కావచ్చు, మనుషులు కావచ్చు, లేకపోతే అపవాది మనుషులు కావచ్చు, అపవాది తరఫున పనిచేసే ఏజెంట్లు కావచ్చు, పన్నీరు, కానీ దాన్ని కొనసాగింపలేకపోయిరి. అంటే వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? బ్రేక్ చేస్తుంటా అంటాడు, క్యాన్సల్ చేస్తుంటా అంటాడు. కాబట్టి డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. సో కీర్తన గ్రంథము 121వ అధ్యాయం 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవాయే అంటే ఈజ్ ద ఓన్లీ వన్ గాడ్ కెన్ సేవ్ యూ. సో ఈ దేవుడు ఒక్కడే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. సో చూడండి, నీ కుడి పక్కన నీ దేవుడట ఎలా ఉంటున్నాడట? నీడగా ఉంటున్నాడట. సో ఈ దేవుడు మాత్రమే నిన్ను కాపాడువాడు. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. సో నథింగ్ విల్ హర్ట్ యూ, నథింగ్ విల్ హార్మ్ యూ. సో ఆయన నీకు కాపాడువాడు, నీ పక్కన ఉన్నాడట. ఏ పక్కన? కుడి పక్కన ఉన్నాడట, తోడుగా ఉండును.
ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకల పోకలందు యెహోవా నిన్ను కాపాడును. నేను చెప్పాను, అపవాది మన ప్రయాణాల పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. మనం ప్రయాణంలో అలసిపోవాలని, ప్రయాణంలో ఇరుకు కావాలని, ఇబ్బంది కావాలని, ప్రయాణంలో మనము నశించిపోవాలని, లేకపోతే ప్రార్థనలు పని చేయకుండా, మన ఫైనాన్స్లో గ్రోత్ లేకుండా, కుటుంబంలో ప్రాస్పారిటీ లేకుండా, ఇలా ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాడు. బట్ దేవుడు మన పక్షాన ఉన్నాక మనకు విరోధి ఎవరు? సో యు నీడ్ టు యూజ్ దట్ అథారిటీ. నీ నోటిలోనే ఆయన అథారిటీ పెట్టాడు. అది యూజ్ చేసి ప్రార్థన దూరంగా నువ్వు జయించుకో. నీకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము, యోషేయ గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనంలో, నీకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేస్తావు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థము, ఇదే యెహోవా వాక్కు. సో ఇక్కడ చూద్దాము, నీకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము వర్ధిల్లదు అంటున్నాడు దేవుడు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రామిస్ ఇన్ దిస్ మంత్ గాడ్ ఈస్ గివింగ్ టు హస్. సో సో ప్రార్థించాలి. నాకు, నా కుటుంబానికి, నా కుటుంబ సభ్యులకు, నా ఫైనాన్సెస్కి, నా ఉద్యోగానికి, నా యొక్క ప్రయాణాలకు, నా ప్రార్థనలకు, నా ప్రయాసాలకు, నా ప్రయత్నాలకు, నా యొక్క ప్రాపర్టీస్కి, నా ప్రాస్పరిటీస్కి, నా ప్లాన్స్కి విరుద్ధంగా లేచే ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండును కాక. దట్స్ ఇట్. సో యూ నీడ్ టు ప్రే లైక్ దట్. ఇలా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. సో వాక్యాన్ని ఉపయోగించి ప్రార్థించాలి. ఏది కూడా బంధించాలి, ప్రార్థించాలి, క్యాన్సల్ చేయాలి. ఏది కూడా నెగ్గద్దు అని ప్రార్థించాలి. సో యూజ్ దట్ అథారిటీ ఇన్ యువర్ మౌత్. నీ మౌత్లోనే అథారిటీ ఉంది. ఆ మౌత్లో ఉన్న అథారిటీని యూజ్ చేయి. ఒకరోజు పని కాలేదు వదిలేసుకు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఎందుకంటే మనకు అపవాది చాలా స్ట్రాంగ్ హోల్డ్స్ కట్టాడు, చాలా దొడ్డు సంఖ్యలను కట్టాడు. ఇప్పుడు ఒక చిన్న చైన్ ఉన్నదండి, ఒక 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 సుత్తితోటి ఒక దెబ్బ కొడితే తెగిపోతుంది. అదే పెద్ద చైన్ అంటే సుత్తితోటి 10 దెబ్బలు కొట్టాలి. ఇంకా దొడ్డు చైన్ అంటే సుత్తెతోటి 100 దెబ్బలు కొట్టాలి, తెగేదాకా కొట్టాలి. అలాగే నీ పరిస్థితి చక్కబడే వరకు నువ్వు ప్రార్థించాలి. నీ పరిస్థితి మెరుగయ్యే వరకు నువ్వు ప్రార్థించాలి. నీ ఆరోగ్యము కుదుటి పడే వరకు నువ్వు ఆ ట్యాబ్లెట్ వేస్తున్నావు చూసావా, అలాగే నీ ప్రార్థన కూడా అలాగే చేయాలి. సో ఇవన్నీ యూజ్ చేయాలి. నాకు విరోధంగా లేచే ఏ ఆయుధం ఈరోజు నుంచి వర్ధిల్లకుండా ఉండును కాక. నా ప్రాస్పరిటీకి, నా ప్రాపర్టీస్కి, నా ఫైనాన్సెస్కి, నా యొక్క బిజినెస్కి, నా జాబ్కి, నా కుటుంబానికి, కుటుంబ సభ్యులకు, నా సంఘానికి, సంఘ సభ్యులకు, నా దేశానికి, నా రాష్ట్రాలకు విరుద్ధంగా లేచే ఏ ఆయుధము కూడా వర్ధిల్లడానికి వీల్లేదు అని ప్రార్థించాలి. అప్పుడు అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి, అవన్నీ కూడా రిజెక్ట్ అయిపోతాయి, అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. లెట్ us ప్రే. లార్డ్ జీసస్, ఈ సమయమున మాకు మంచి వాక్యాన్ని ఇచ్చావు తండ్రి. నీకు అధికారాన్ని ఇచ్చాను, శత్రువు బలవంతటి మీద నీకు అధికారాన్ని ఇచ్చాను, దాన్ని వాడుకోమని చెప్పావు. ఏది నీకేమాత్రము హాని చేయదని ఇంకొక వాగ్దానం ఇచ్చావు తండ్రి. ఇలా గొప్ప గొప్ప వాగ్దానాలు ఈ సమయమున మాకు ఇచ్చావు, నూతన నెలలో మాకు ఇచ్చావు తండ్రి. మేము వీటన్నిటిని ఉపయోగించుకొని వాటన్నిటిని తెగొట్టుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దివ్యమైన వాక్యం ద్వారా మాకు స్టెమినాను, ఎనర్జీని ఇచ్చినందుకు వందనాలు. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.